'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం నుండి. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందస్సమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానెను. అతడు నేను పిలువలేదు, పోయి పండుకొనుమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి కనుక వచ్చితినెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకొనమనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ, యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటి యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేల్లో నేనొక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలీ యొక్క ఇంటివారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలీ ఇంటి వారి దోషములకు బలిచేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికిని ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించితిని. తరువాత సమూయేలు ఉదయమగు వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను కాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయెను. అయితే ఏలీ సమూయేలు, నా కుమారుడా అని సమూయేలును పిలువగా అతడు, చిత్తము నేనిక్కడ ఉన్నాననెను. ఏలీ, నీతో యెహోవా ఏమి సెలవిచ్చెనో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము, ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగుజేయునుగాక అని చెప్పగా సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియచెప్పెను. ఏలీ విని సెలవిచ్చినవాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనెను. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైయున్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. మరియు షీలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షీలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడి ఆయెను. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం నుండి. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల మీద తమను యుద్ధపంతులుగా తీర్చుకొనక వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాళెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షీలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకుందాము రండి,
అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరే. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క ఇద్దరు కుమారులైన హోప్నియును ఫినెహాస్ను అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇజ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనినిచ్చునంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలా సంభ్రమింపలేదు. అయ్యయ్యో, మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీలను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిష్తీయులారా, ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడని చెప్పుకొనిరే. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇజ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగాను. ఇజ్రాయేలీలలో 30,000 కాల్బలము కూలెను మరియు దేవుని మందసము పట్టబడెను. అదీ కాకను హోఫ్ని ఫినెహాసులను ఏలి యొక్క ఇద్దరు కుమారులు హతులైరి. ఆనాడే బెన్యామీనొకడు యుద్ధభూమిలో నుండి పరిగెత్తి వచ్చి చిరిగిన బట్టలతోనూ తలమీద ధూళితోనూ షిలోహులో ప్రవేశించెను. అతడు వచ్చినప్పుడు ఏలి మందసము విషయమై గుండె అవియిచు త్రోవ ప్రక్కను పీఠము మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను. ఆ మనుష్యుడు పట్టణములోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరూ కేకలు వేసిరి. ఏలి ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడుగగా ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలితో సంగతి తెలియచెప్పెను. ఏలి 98 వాడై ఉండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను. ఆ మనుష్యుడు యుద్ధములో నుండి వచ్చిన వాడను నేనే. నేడు యుద్ధములో నుండి పరిగెత్తి వచ్చితినని ఏలితో అనగా అతడు నాయనా అక్కడ ఏమి జరిగినని అడిగెను. అందుకు అతడు ఇజ్రాయేలీలు ఫిలిష్తీయుల ముందర నిలువలేక పారిపోయిరి. జనులలో అనేకులు హతులైరి. హోఫ్ని ఫినెహాసు అను నీ ఇద్దరు కుమారులు మృతులైరి మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను. దేవుని మందసమను మాట అతడు పలుకగానే ఏలి ద్వారం దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఏలయనగా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇజ్రాయేలీలకు న్యాయము తీర్చెను. ఏలి కోడలగు ఫినెహాసు భార్యకు ఇప్పటికీ గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడననియు తన మామయో తన పెనిమిటియో చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ల మీదకి కృంగి ప్రసవమాయెను. ఆమె మృతునందుచుండగా దగ్గర నిలిచియున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమార్ని కంటివనిరి. కాని ఆమె ప్రత్యుత్తరమియకయు లక్ష్య పెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇజ్రాయిలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇజ్రాయేలుల నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరు నుండి అష్టోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్నుంచిరి. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లాబడి ఉండెను. కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయంలోనే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లాబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడియుండెను. దాని మొండెము మాత్రము వానికి మిగిలియుండెను. కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చు వారేమి నేటి వరకు ఎవరును అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారిని దాని సరిహద్దులోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా అష్టోదు వారు సంభవించిన దాన్ని చూచి ఇజ్రాయేలీల దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహుభారముగానున్నదే.
ఆయన మందసము మన మధ్య నుండుటయే దీనికి కారణము కదా. అది ఇక మన మధ్య నుండకూడదని చెప్పుకొని ఫిలిష్తీల సర్దారులందరినీ పిలువనంపించి, ఇజ్రాయేలీల దేవుని మందసమును మనము ఏమి చేయుదమని అడిగిరి. అందుకు వారు, ఇజ్రాయేలీల దేవుని మందసమును ఇక్కడ నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనులు ఇజ్రాయేలీల దేవుని మందసమును అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయిరి. అయితే వారు అష్డోదు నుండి గాతునకు దానిని మోసుకుని పోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనం చేసెను. వారు దేవుని మందసమును ఎక్రోన్లకు పంపివేయగా, దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీలు కేకలు వేసి, మనలను మన జనులను చంపివేయవలనని వీరు ఇజ్రాయేలీల దేవుని మందసమును మన యొద్దకు తీసుకుని వచ్చిరనిరి. కాగా జనులు ఫిలిష్తీల సర్దారులందరినీ పిలువనంపించి, ఇజ్రాయేలీల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వాస్థమునకు దానిని పంపించుడనిరి. దేవుని హస్తము అక్కడ బహు భారముగా ఉండెను కనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టి ఉండెను. చావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశం వరకు వినబడెను.